అమ్మా 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 ఆ, ఎక్కడైనా సోది చెప్తావమ్మా సోది అంటూ వీధి వీధి తిరుగుతూ ఉంటే పిలవడం చూశాం గాని ఇలా వెతికి పట్టుకుని మరీ లాక్కొచ్చే వాళ్ళని మిమ్మల్నే చూశాను. నిన్ను వెతికి పట్టుకొచ్చింది నీతో సోజ్ చెప్పించుకోవడానికి కాదే, నీ పీక మీద కాలేసి కస 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 తొక్కేద్దామని. నేనేం తప్పు చేశానమ్మా? తప్పు నువ్వు చేయలేదే. ఆ రోజు నీతో సోది చెప్పించుకొని నేనే పెద్ద తప్పు చేశాను. ఏం చెప్పావే? చచ్చే వరకు కోటీశ్వరల్లాగా ఉండే జాతకమా? 100 సవర్ల బంగారం ఒంటి మీద వేసుకుని తిరుగుతానా? అది నిజమే కదమ్మా. ఏంటి నిజం? ఏంటి నిజం? నువ్వు చెప్పిన మాటలమ్మి ఆశలు పెంచుకున్నాను. ఆ క్షణం నుండి నిజమేంటో తెలుసుకోవాలని బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఆధారం ఇంట్లోనే ఉంది అన్నావు, తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నావు. డొంక కదలడం కాదే, నా దుంప తెగుతోంది. ఏమైందమ్మా? ఏమవ్వడమేంటి? నువ్వు తీగ అనగానే ఇంటికి వెళితే ఓ నర్సుంది, అదేం చెప్పలేదు. హాస్పిటల్కి వెళితే డాక్టరు చెప్పలేదు, నా కోడలు ఏమీ చెప్పలేదు. ఆస్తి లేదు, బంగారమూ లేదు. యాక్సిడెంట్ అయిపోతుందనుకున్న పిల్ల రాక్షసి బతికి బట్టగట్టేసింది. తలనొప్పి తప్ప నాకేం మిగల్లేదు. లేదమ్మా, నా మాటెప్పుడూ పొల్లుపోదు. నిజం నీ కంటికి కనిపించకపోవచ్చు, కాని మర్మం మాత్రం లేకపోలేదు. ఆ మర్మం ఏంటో క్లియర్గా చెప్పవే. అదేమన్నా టీవీలో వచ్చే సీరియలా, బిగ్ స్క్రీన్ మీద వచ్చే సినిమానా షో వేసి చూపించడానికి? మాకు చూచాయిగానే తెలుస్తుంది. ఆస్తి మొత్తం మీదేనని మీ చేతిలో రేఖ చెప్తుంది. పుట్టుక దగ్గరే మర్మం ఉందని అమ్మ చెప్తోంది. మీరు కాస్త మనసు పెట్టి వెతికితే ఖచ్చితంగా ఆధారం కంటికి కనిపిస్తుంది. నిజం మీకు తెలుస్తుంది. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా. ఏంటది? ఆ నిజం బయటపడిన మరుక్షణమే సొంత వాళ్లే విరోధులైపోతారు. ప్రేమను పెంచుకున్న చోట రక్తం చిందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మాట మాట అనుకోని వాళ్ళు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది. ఎవరికి వారు వేరైపోతారు, గూడు చెదిరిన పక్షులైపోతారు. నిజాన్ని ఎవరూ ఎంతో కాలం దాచలేరు, జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా దాగిన నిజం త్వరలోనే బయటపడుతుంది. నేను చెప్పిన ప్రతి మాట నీ కుటుంబంలో జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోండమ్మా, పుట్టుక దగ్గరే మర్మం ఉంది. ఈ సోదాం ఒకటి మా అమ్మ బుర్ర పాడు చేయడానికి. సోదమ్మతో అత్తయ్యకేం పనండి? ఆ? నువ్వేదో నిజాన్ని దాస్తున్నావని మా అమ్మ నిన్ను అనుమానిస్తుంది కదా. గీత ఏమైనా చెప్పిందా అని నా బుర్ర తినేస్తుంది కదా. దానికి కారణం ఇదిగో ఆ సోదామే. ఆస్తికి అసలు వారసురాలు నీ మనవరాలే అని చెప్పిందంట. జీవితాంతం ఆస్తి నీతోనే ఉండే రాత నీది, 100 సవర్ల బంగారం ఎప్పుడూ ఒంటి మీద వేసుకుని తిరిగే జాతకం నీది అని చెప్పిందంట. ఆవిడ వచ్చినప్పుడల్లా అలా చెప్పేయడంతో మన బతుకులు ఇలా ఉన్నాయంట్రా అని రోజు నా బుర్ర తినేస్తుంది. అవును, ఆవిడ చెప్పేది నిజమంటావేంటే? నన్ను అడుగుతారేంటండి? నువ్వు చెప్పవు, ఆవిడ వినదు. అయినా నాకెందుకు ఈ తలనొప్పులన్నీ? ఎక్కడా చావండి.
ఆగండి. ఏయ్ ఏంటి శుభమా అని నా కూతురు ఇంటికి తీసుకొస్తుంటే ఏదో మొహం వేసుకొని నువ్వెదురొస్తున్నావు తప్పు. అది కాదు పిన్ని, లోకేశ్వర్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొస్తున్నారు కదా. అయితే అమ్మ దిష్టి తీస్తాను, గుమ్మంలో ఉండమని చెప్పింది. దిష్ట మాకేం అవసరం లేదు. అలా అంటావేటమ్మా? అవును మమ్మీ, నన్ను చూసి ఓడ్చుకోలేని ఏ పాపిష్టి కల్లో నా మీద పగబెట్టి నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ దిష్టి పోవాలంటే దిష్టి తీయాలి కదా. ఏమి తలకి దెబ్బ తగిలి నీ చిప్ దొబ్బిందా ఏంటి? ఎందుకలా అంటున్నావు? లేకపోతే ఆ గీతతో నువ్వు దిష్టి తీయించుకోవడం ఏంటి? పనులు పన్నోళ్లతోనే చేయించుకోవాలి కదా మమ్మీ. అంటే దిష్టి తీని ఎండ్లో దానికి దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇస్తా. అమ్మా, లోకేశ్వరి వాళ్ళు వచ్చేసారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి వచ్చిన దారినే పోవాలి. నువ్వు కలకాలం చల్లగా ఉండాలి. లోపల ఒక్క నిమిషం. డాడీ, డబ్బులివ్వు. దేనికమ్మా? చెప్తాను, ముందివ్వు. ఏంట్లోకే దిష్టి తీసిన పల్లెల్లో డబ్బులు వేస్తున్నావు? పొలంలో కూలోళ్ళకి ఏమిస్తావు? కూలి. ఇంట్లో పనులకి, జీతం. హోటల్స్ లో సర్వర్స్ కి ఆ, టిప్ ఇస్తా. నేనిచ్చింది అదే. నాకెవరితోనూ ఫ్రీగా సర్వీస్ చేయించుకునే అలవాటు లేదు. తప్పుకో, పద మమ్మీ. ఏంట్రా శివ, నీ కూతురు అలా నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఏం మాట్లాడవేంటి? తప్పని చెప్పవా? చెప్పే స్థితిలో నేనున్నా, అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు నాన్న. అందుకే చెప్తున్నాను వదినా, నా కూతురి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది వదినా. తాతయ్య, లోకేశ్వరి ఇంకా మారదా? ఈ సృష్టిలో కొన్నింటికి మార్పు అనేది పెట్టడం మర్చిపోయాడమ్మా దేవుడు. ఆయన చేసిన తప్పునే మనం సరిదిద్దలేం కదా. సరిపదా. ఏంటి ఇది? అయ్యో చూసుకోలేదత్తయ్య. చూసుకోవడం కాదే, నీకసలు కళ్ళు కనిపించడం లేదు. అసలేంటి దరిద్రం? అది లోకేశ్వరిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు కదత్తయ్య. తీసుకొస్తే దానికి ఈ ఎర్ర నీళ్లతో దిష్టి తీశాను. దానికి దిష్టి తీసే నీళ్లు నా నెత్తిన పోసావన్నమాట. ఇంటికి దరిద్రంలా దాపురించావే నువ్వు అడుగు పెట్టకముందు కోటీశ్వరరాల్లాగా ఒక వెలుగు వెరిగాను. కాలు మీద కాలేసుకుని దర్జాగా ఉండాల్సిన నా కొడుకు పొలంలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఒంటి నిండా నగలు వేసుకుని మహారాణ్లా ఉండాల్సిన నేను ఈ కాటన్ చీరలు కట్టుకుంటూ కూటికి గతిలేని దానిలా కనిపిస్తున్నాను. అయినా నిన్ను కాదే, నిన్ను తీసుకొచ్చి మా నెత్తినెక్కించిన మా ఆయన నాది. ఆ కూటికి లేని దాన్ని తెచ్చి కోడలనే బోర్డు తగిలించి మా నెత్తి మీద పెట్టొద్దు బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పావు. మా దేవత దేవత అన్నారు. నువ్వు వరాలిచ్చే దేవతవనుకున్నారు గాని దరిద్రబొట్టు దేవతవని ఆయన తెలుసుకోలేకపోయారే. మా మాట వినలేదు. కట్ చేస్తే మా బతుకులు ఇక్కడున్నాయి. కాస్త ముందుగా బిడ్డను కనుంటే ఆ ప్రియవాళ్ళకి అంత పొగరొచ్చేదా, మనకి దరిద్రం వచ్చేదా?
ఏదో భగవంతుడి దయ వల్ల పిల్లదయానికి యాక్సిడెంట్ అయింది. అది ఈ రూపంలోనైనా పోతే నా మనవరాలే వారసురాలయ్యేది, ఆస్తి మనకే వచ్చేది. అత్తయ్య, వయసులో పెద్దవారయ్యుండి మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ప్రాణాపాయం తప్పి బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చింది అని ఆనందపడాల్సింది పోయి అది ఛీ! ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? ఒంటి మీద ఇంత వయసు పెట్టుకొని అలా ఎలా మాట్లాడుతున్నారండి? ఆస్తి ఏమైనా కట్టుకుపోతారా? ఏంటే ఆ? ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు? ఆ లోకేశ్వరి గురించి ఎవరైనా ఒక చిన్న తప్పుడు మాట అంటే ఓ గొంతు చించుకుంటున్నావు. దానికి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే నీ బిడ్డకే జరిగినట్టు ఓ విలవిలలాడిపోతున్నావు. ఏంటి విషయం? హాస్పిటల్లో నిన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. కన్న తల్లి అయినా ప్రియ మామూలుగానే ఉంది, కాని ఏ సంబంధం లేని నువ్వు ఓ గింగరాలెక్కిపోతున్నావు. రక్తాలిచ్చేస్తున్నావు, హారతులు పట్టేస్తున్నావు, దిష్టులు తీసేస్తున్నావు. దానిమీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? చెప్పు, ఏంటి? ఏముంటుందత్తయ్య, అది కూడా నా బిడ్డలాంటిదే కదా. ఆ? లాంటిదా లేక నిజంగా అది నీ బిడ్డే? అత్తయ్య, ఆహా, నీ రియాక్షన్స్ ఎఫెక్ట్లు పెట్టడాలు చూస్తుంటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. మరి అసలు ఆ సోదామె చెప్పిందే నిజమనిపిస్తోంది. పుట్టుకలో ఏదో మర్మం ఉంది అంటోంది. ఏంటది? అది ఆ? హ, నటించకు. నీ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నిజం నిజం కావాలి, అది చెప్పు. చెప్పడానికి ఏముందత్తయ్య? నేను చెప్పడానికి అసలు మీకు తెలియందేమీ లేదు కదా. మరి ఆ సోదామె అలా చెప్తోందేంటి? దానికి కారణం ఒకటే. ఏంటది? మీ జాతకం చూసెవరైనా నీది దరిద్రమైన జాతకం, మట్టి కొట్టుకుపోతావు, కుక్క చావు చేస్తావు అని చెప్తే అవన్నీ మీరు నమ్ముతారా? ఎలా నమ్ముతారు? అడిగినంత డబ్బిస్తారా? ఏంటిచ్చేది? దరిద్రము నాశనం అని చెప్తే ఎవరైనా డబ్బులిస్తారా? కాబట్టే ఆ సోదమ్మ అలా చెప్పుంటుంది. 4 సార్లు మీరు పిలిచి చేతిలో డబ్బులు పెడతారని ఆశలు కల్పించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసుంటుంది. అవునా? అవునత్తయ్య. లేకపోతే మీ అంత తెలివైన వాళ్ళ దగ్గర నిజాలు దాస్తే దాగుతాయా? అదే నిజమే. అదే నిజం. ఇది మొత్తానికి నువ్వు తెలివైన దానివి అని ఒప్పుకుంది. ఇదేంటి? అది పొగిడేసరికి అసలు మ్యాటర్ వదిలేసి ఇలా మురిసిపోతున్నాను. లోకేశ్వరి గురించి మాట్లాడినప్పుడల్లా ఇది పడే తడబాటు, హాస్పిటల్లో ఇది పడిన కంగారు, చేసిన హడావిడి, ఇవన్నీ చూస్తుంటే ఆ సోదావిడి కాదు, ఇది చెప్పిందే సోది అనిపిస్తోంది. నిజంగా ఏదో మర్మం ఉంది. అదేంటో తెలుసుకోగలిగితే ఆ ఆస్తి నా చేతికే వస్తుంది. అసలు ఆ మర్మం ఏంటి? ఇది ఏదో నిజం దాస్తోంది. ఏంటది? ఇంకా చాలమ్మా. చాలంటావేంటి? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. నీచంగా ఉన్నది నేను కాదమ్మా, నువ్వు. నా ప్రాణాలు కాపాడడానికి నీ రక్తమంతా ఇచ్చేసావు కదా, నువ్వు తాగు. అవునమ్మా, బాటిల్ రక్తం ఇచ్చింది. దానికి జ్యూస్ గ్లాస్తో కాదమ్మా, పెద్ద గంగాళంతో తెచ్చిపోయాలి. ఎంతైనా అమ్మ కదా నాన్న. అవునమ్మా, అమ్మ అనుకోబట్టే రక్తం దారపోసింది. అమ్మనుకోవడం ఏంటి? ఆయన అలాగే పిచ్చి పిచ్చిగా బాగుతుంటారులే. పిచ్చి వాగుతుంది నేను కాదే. పిచ్చి పనులు చేస్తూ పిచ్చి మాటలు చెప్పి దాని మనసు పాడు చేస్తుంది నువ్వు. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ ఆకాశంలో ఉన్న చందమామ దాని దగ్గరికి వస్తుందని బిడ్డ కడుపు నింపడానికి ఏ తల్లైనా అబద్ధం చెప్తుంది.
కానీ నువ్వు దాని మనసు పాడు చేయటానికి, దాన్ని నీలా తయారు చేయటానికి లేనిపోని అబద్ధాలు చెప్తున్నా. రక్తం నువ్విచ్చావా? ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదు. లోకేశ్వరి, అమ్మో ఇదేంటి బ్యాగ్ తగిలించుకుని వచ్చింది. ఇప్పుడు దీనితో పాటు నన్ను స్కూల్కి వెళ్ళమంటారా ఏంటి? ఏంటి? నేను స్కూల్కి వెళ్తున్నాను. అవునా, ఉండు నేను వస్తాను. నీకు ఒంట్లో బాలేదు కదా, నువ్వేలా స్కూల్కి వస్తావు? ఆ మాట నువ్వు కాదే, మా మమ్మీ అనాలి. అవునే, నడవడానికి నీకు ఓపిక లేదు. చూడు ఎలా తూలి పడిపోతున్నావు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే వచ్చే నష్టమేం లేదులే. అవునమ్మా. అది కాదు డాడీ, చదువుకోకపోతే ఎలా? నువ్వేమో నన్ను కలెక్టర్ అవ్వమంటున్నావు, మమ్మీ ఏమో డాక్టర్ కావాలంటుంది. బాగా చదివేసి ఏదో ఒకటి అయిపోకపోతే ఎలా? అయితే వెళ్తావా? అంటే వెళ్ళే ఓపిక అయితే లేదు. మరి ఎందుకే? సరే అమ్మా, నీ కోసం ఒక 5 days రెస్ట్ తీసుకుంటాను. 5 days? సరే లోకేశ్వరి, నేను స్కూల్కి వెళ్ళొచ్చాక మిస్ చెప్పినవన్నీ నేను చెప్తాను, నువ్వు నోట్స్ రాసుకుందు కానీ, సరేనా? నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం, నోట్స్ రాసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాది 80%. అవసరమైతే ఆ మిస్నే నా ఇంటికి రప్పించుకుని ఇక్కడే పాఠాలు చెప్పించుకోగలను. అవునే, నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అంతమంది టీచర్స్ని నీ దగ్గరికి పిలిపించి పాఠాలు చెప్పిస్తాను. అంటే ఇంటిని స్కూల్ చేస్తారా ఏంటి? ఏమైనా చేస్తాం. 80% ఇక్కడ. నువ్వు పో. ప్రెసిడెంట్ గారు, అమ్మా ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. ఏంటి ప్రెసిడెంట్ గారు అని ఓ అరుస్తున్నారు? ఆవిడ గారు తప్ప ఇంట్లో ఎవరు లేరనుకున్నారా? అమ్మా, ఈ ఇంటిని సీనయ్య గారి ఇల్లు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అనేవాళ్లే గాని విడివిడిగా చూసే అలవాటు, పిలిచే అలవాటు ఎప్పుడూ లేదమ్మా. ఇదివరకు లేదేమో, ఇప్పుడు మారాలి. అప్పుడు అందరూ ఒకటే ఉండొచ్చు, ఇప్పుడు ఒకటి కాదు. ఆస్తిలో 80% మాది, 20% వాళ్ళది. ఏ పని మీదొచ్చినా ముందు మమ్మల్నే పిలవాలి. పిలవరే, ఎప్పటికీ పిలవరు. ఆయన ఈ ఊరి గుడి పూజారి. అలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియని నీకు పిలిపెలా వస్తుందే? ఈ ఊరు ప్రెసిడెంట్ మా వదిన కాబట్టి ఏ పిలుపైనా ముందుగా తనకే వస్తుంది, ఏ గౌరవమైనా ముందు తనకే దక్కుతుంది. ఉండండి పంతులు గారు, మా వదిన పిలుస్తాను. వదినా, వదినా. వస్తున్నా శివ. నమస్కారం పంతులు గారు. ఏం పంతులు గారు, ఏంటి ఎలా వచ్చారు? అదేనయ్యా, రేపు శివరాత్రి కదా, ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ ఇంటి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు రావాలి. అలాగే తొలిహారతి కూడా మీరే అందుకోవాలమ్మా. ఈ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. ఇక్కడ కట్టుకోవడానికే సరైన వస్త్రాలు లేవు. తప్పకుండా పంతులు గారు, పట్టు వస్త్రాలు పంపించే వస్తాము. ఎక్కడి నుంచి తీసుకొస్తారే పట్టు వస్త్రాలు? తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య. తర్వాత మాట్లాడుకోవడం ఏంటే? అదేంటమ్మా, మీరిప్పుడు ఇచ్చేదే కదా. ఇక్కడ ఏముందని ఇవ్వడానికి? నువ్వు మాటిస్తే ఆయన మనం పట్టు వస్త్రాలు తెస్తామని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తీరా ఒట్టి చేతులతో వెళితే అక్కడందరి ముందు పరువు పోదా? ఆల్రెడీ ఆస్తి పోయింది, ఉన్న పరువైన మిగిలినవండి. ఏం మాటలు రావి? మాటలు కాదురా, మంట. 20%కి కడుపు మండుతోంది. అదే నాన్న, ఆచార్యం అంటే కష్టమైనవి చేయాలి కదా. చెయ్యాలి. మీ అమ్మ చేసిన పని వల్ల మేం పడుతున్న కష్టాలు చాలవన్నట్టు ఆచారాల కోసం, గొప్పలు నిలబెట్టుకోవడం కోసం కూడా కష్టాలు పడతాం. ఆ రోజులు పోయాయి పంతులు గారు. ఇదేదో చెప్పిందని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. పంతులు గారు, పట్టు వస్త్రాలు వస్తాయి, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ఎలా వస్తాయే? వస్తాయని చెప్తున్నాను కదా అత్తయ్య. మీరు వెళ్ళండి పంతులు గారు.
ఆగు పంతులు